హలో నమస్తే అండి. మన ఆంధ్ర, తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడాను మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 2 రకాల నోటిఫికేషన్లు రావడం జరిగింది. అందులో మొదటగా ముందొచ్చింది డిగ్రీ అర్హత కలిగిన నోటిఫికేషను. డిగ్రీ అర్హతతోటి ఏమేమి నోటిఫికేషన్లు, పోస్టులు, మంచి వేకెన్సీస్, క్లరికల్, నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టరు, గూడ్స్ క్లర్క్, ట్రైన్ క్లర్క్, బుకింగ్ క్లర్క్, ఇలా మంచి మంచి వేకెన్సీస్ అన్నీ కూడాను నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు తొందరగా అప్లై చేసుకొని లేటు చేయకుండా మీకున్న అతి విలువైన సమయాన్ని మీ కెరీర్కి, మీ భవిష్యత్తుకి మంచిగా వాడుకుంటారని ఆశిస్తూ మీ సుబ్రహ్మణ్యం సార్. డీటెయిల్స్లోకి వెళ్దాము. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి అంటే చూడండి, ఇక్కడ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి నోటిఫికేషన్ కదా. వీటికి ఎలా ఉన్నది ఏంటి అంటే 8,113 వేకెన్సీస్, 8,113 ఖాళీలు. బాగుంది. అయితే ఇక్కడ దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 36 ఇయర్స్. అంతకుముందు 33నే ఉండేది. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ వల్ల 3 సంవత్సరాలు పెంచడమైంది. ఎప్పటికి అది ఏజీ 1/1/2025 అంటే ఈ సంవత్సరం చివరికి క్యాలిక్యులేషన్. ఓకేనా? సో ఏజ్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు డౌట్ ఏమైనా ఉంటే కనుక నాకు కాల్ చేయండి. మీరు ఏజ్కి సరిపోతారా లేదో చెప్తా. మళ్ళీ యాజ్ టీజ్గా ఓబీసీకి 3 సంవత్సరాలు, అది ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 సంవత్సరాలు రిలాక్సేషన్, అది కామన్. రైట్. నెక్స్ట్ ఫీజు ఎలా ఉంటుంది? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 250 రూపాయలు కట్టాలి. ఓకేనా? అయితే ఆ 250 రూపాయల్లో బ్యాంక్ ఛార్జీలు ఉంచుకొని ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతాయి. అదే అన్రిజర్వ్డ్ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే కనుక 400 రూపాయలు రిటర్న్ అవుతాయి. ఓకేనా? సో కాబట్టి అసలు ముందు కట్టేసినా కానీ మన అకౌంట్లో పడుతుంది. మీరు ఒకవేళ ఆన్లైన్ కనుక సపరేట్గా బయట చేయించుకునేటట్టయితే గాయస్ జాగ్రత్తగానండి, మీ అకౌంట్ నుంచి ఓన్లీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఓకేనా, వాటి నుంచి మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సరేనా? నెక్స్ట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, అంతేగాని గూగుల్ పేలు, ఫోన్పేలు నాట్ అలౌడ్. ఓకే, అది. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే 90 నిమిషాలు ఇస్తున్నాడు. నెగిటివ్ మార్కు 1/3 ఉందండి. అంటే ఏవి పడితే అవి కెలికి రాకూడదు. జాగ్రత్తగా చాలా కాన్సన్ట్రేషన్ తోటి మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టాలంటే అంత పర్ఫెక్ట్గా పెట్టాలి. 1/3 అంటే చాలా డేంజరస్ అనమాట. ఓకే, జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి అంటే చూడండి, చాలా మంచిగా ఉంది. మ్యాథమెటిక్స్ 30 బిట్స్ 30 మార్క్స్. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటాడు, 30 బిట్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 బిట్స్ 40 మార్క్స్, మొత్తం 100 బిట్లు. హ్యాపీగా చేయొచ్చు. 90 నిమిషాలు అంటే గంటన్నర నిదానంగా మంచిగా కూర్చొని. అర్థమైందా? రైట్. ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు అర్థమెటిక్ వచ్చేస్తే మొత్తం అర్థమెటిక్ అంతా సిలబస్ ఉంటుంది, ఒక యావరేజెస్, ఏజెస్ తప్ప. అలాగే ప్యూర్ మ్యాథ్స్ వచ్చి మెన్సురేషను, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, ఇవన్నీ ఉంటాయి. అలాగే రీజనింగ్ ఉంటే ఎస్ఎస్సి రీజనింగ్ ఏదైతే ఉంటుందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, చాలా ఈజీ లెవెల్ అండి, డెడ్ ఈజీ లెవెల్. అసలు 30కి 30, 28, 29 నిల్ మిస్టేక్ మనం చేయొచ్చు. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే మొత్తం స్టాక్ జీకే. ఆ స్టాక్ జీకే ఎలా చదవాలి ఏంటి అంటే మొత్తం కూడాను మీరు లూసెంట్ కానీ, ఓకేనా, మెయిన్ లూసెంట్ అయితే చాలా స్టాండర్డ్ బుక్, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఇంకా కానివద్దు. ఓకేనా? లూసెంట్ ఒక్కటి చాలు రైల్వేకి. ఎస్ఎస్సికి సరిపోదు, రైల్వేకి మాత్రం సరిపోతుంది. ఓకే గైస్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఆర్ఆర్బిది. ఓకే, ఆర్ఆర్బిలో మెయిన్స్ ఎగ్జామ్ అక్కడ ఆర్బి అని పడిందండి, రైల్వే బోర్డు. ఓకేనా? రైల్వే బోర్డు ఎన్టీపీసీ అని పెట్టాం. రైట్. ఇక్కడ
డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. దీనికి కూడా నెగిటివ్ మార్కు 1/3. సిలబస్ దీనికైతే ప్యాటర్న్ చూడండి, 120 మార్కులకి. అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ 35 బిట్స్ 35 మార్క్స్. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ 35 బిట్స్ 35 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 బిట్స్ 50 మార్క్స్. చూసారు కదా, అంటే ఏంటి అర్థం? సేమ్ అదే క్యారీ అయింది, కాకపోతే స్టాండర్డ్స్ ఆఫ్ లెవెల్స్ కొంచెం పెరుగుతుంది. ఓకేనా, స్టాండర్డ్ కొంచెం పెరుగుతుంది, మనం కొంచెం జాగ్రత్త అయి ఉండాలి. ఓకేనా. షార్ట్ లిస్ట్ ఎలా చేస్తాడంటే CBT 1 నుంచి 2కి 15 టైమ్స్ వర్త్ వేకెన్సీస్ తీసుకుంటాడు. CBT 2 నుంచి స్కిల్ టెస్ట్కి టైపింగ్ టెస్ట్కి 8 టైమ్స్ వేకెన్సీస్కి తీసుకుంటాడు. ఓకేనా, సో బాగుంటుంది అది. సరేనండి, అది. సో మీరందరూ కూడాను, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మంచి నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ని ఎటువంటి పరిస్థితుల్లో వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకుంటూ మీ అతి విలువైన సమయాన్ని మీ ప్రిపరేషన్కి మీ కెరీర్కి వాడతారు. ఇక పక్కన పనులు ఏమున్నా కానీ పిచ్చి పిచ్చి పనులన్నీ కూడాను మొత్తం పక్కన పెట్టేసేసి అచ్చం దీని మీదనే వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు అంటే ఇది మీ కెరీర్కి సంబంధించింది. ఆన్లైన్ అప్లికేషను ఎలా సార్ అని చెప్పంటే ఫేస్బుక్లో నేను లింక్ పెట్టున్నాను, ఒక్కసారి చూడండి. ప్రీమియర్ గుంటూరు మన ఫేస్బుక్లో. ఓకేనా, ఇదే ఫేస్బుక్లో నేను లింక్ పెట్టున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా గాయస్, రైట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.